మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తీరుస్తానని కూడా చెప్పాం. దానిలో భాగం మీరు చూసుంటారు. ఎలక్షన్కి ఒక 15 రోజులు 20 రోజుల ముందు గ్రాండ్ రిజోర్ట్లో కూడా కొన్ని కంపెనీస్ని పెట్టి స్లైడ్స్ వేసి కూడా మీకు చూపించాం. అప్పుడు కూడా కొందరు ఎద్దేవా చేయటం కూడా జరిగింది. మీడియా సోదరులకు అందరూ తెలుసు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత, యువతకి మార్గదర్శి అయిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఎక్కువగా యువతకి ఉద్యోగాలు ఏమైనా దృష్టి సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ 6 నెలల్లో చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు 1200 ఉద్యోగాలు, అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్రగిరి నియోజకవర్గం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు నారావారిపల్లిలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దానికి సుమారు 20 కంపెనీలు వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 2, జెన్పాక్ట్, టెక్ వర్క్స్ అని, అదేవిధంగా బీపీఓస్ 3, దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డైల్, కూల్ మ్యాన్ సర్వీస్ అని, అదేవిధంగా సిసిటీకి సంబంధించినటువంటి ఇసూజీ మోటార్స్ ఇండియా లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, అపాచీ ఫుట్వేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరాజా గ్రూప్, అమరాజా ఇంజనీరింగ్ అండ్ మొబైలిటీ లిమిటెడ్, మల్లాడి డర్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం, చతుర్య స్కిల్స్, భార్గవి ఆటోమొబైల్స్, మారుతి సుజుకి, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎరైస్ అగ్రో లిమిటెడ్, డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ. ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ 3లో నుంచి కానీ, సిసిటీలో 7 కానీ, సెజ్ గాజుల మండలంలో నుంచి ఒక 2 కానీ, అదేవిధంగా మణిపూర్ సెజ్ అంటే నాయుడుపేట దగ్గర ఉండే సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా 5వ తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏలు చేసిన వాళ్ళకందరికి కూడా రేపు జాబ్ మేళా 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అందరూ యువత పాల్గొని, ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వాళ్ళందరూ మార్కొని, ఇప్పుడే సార్ చెప్పారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు, డిఆర్డీఏకి సంబంధించి పీటీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మంచి శాలరీస్ కూడా ఉంటాయి. వీటినన్నిటినీ వినియోగించాలని కూడా మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించిన యువతకందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీడియా సోదరులు, చంద్రగిరి నియోజక ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏదో ఉత్పత్తి వాగ్దానాలు చేసే ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో భాగంగా అన్ని రంగాలకు సంబంధించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్, నారా లోకేష్ బాబు గారి యొక్క విజన్ ఇది. దానిలో భాగం ఈరోజు చూస్తుంటారు, ఉదయం కూడా యువతకి క్రీడా రంగంలో కూడా రాయల్ చెరువు సంబంధించిన దాంట్లో డ్రాగన్ స్పోర్ట్స్ సంబంధించి, బోట్ స్పోర్ట్స్ సంబంధించి కూడా 25వ తారీఖు నుంచి 31 వరకు కూడా అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా రేపు ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఏపీలో పాల్గొనే వాళ్ళందరూ కూడా రేపు డిసెంబర్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు నేషనల్ ఢిల్లీలో జరిగేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంట్లో అయిన వెంటనే మళ్ళీ ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది. ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గంలో దీనికి సంబంధించిన డ్రాగన్కి సంబంధించిన పోటీల్లో కూడా గత 3 నెలల నుంచి గణేష్ అని ఒక అబ్బాయి, ఆర్సీపురం సంబంధించిన ఒక బిలో పవర్టీ లైన్ అబ్బాయిని కూడా తీసుకొని సక్సెస్ అయ్యాడు. అబ్బాయి కూడా పోటీలో పాల్గొంటున్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో మాటలు చెప్పే ఎమ్మెల్యే నేను కాదు అని మీకు చెప్తున్నా. ఆల్రెడీ 6 నెలల్లో మీరు చూస్తుంటారు, మొన్న ఏబీ ఆంధ్రజ్యోతిలో కూడా మీకు దానికి సంబంధించి మేమేం చేసాం పనులు కూడా ₹50 ఇచ్చాం. దాని తర్వాత ఈ నెల రోజుల్లో కూడా ఇంకా చాలా జరుగుతూ ఉంది. సుమారు నియోజకవర్గం 30 ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నేను మొన్నంతా చెక్ చేశా, 39 విలేజ్లకి, అంటే హ్యామ్లెట్ విలేజ్లకి 39 గ్రామాలకి ఈరోజు కూడా సౌకర్యం లేదు. వాటన్నిటిని కూడా చూస్తున్నా. 2025 నుంచి
25 సంవత్సరం లాస్ట్ లోపల ఆ 39 గ్రామాలకు కూడా సీసీ రోడ్లు ఉండొచ్చు. దానికి సంబంధించి అన్నీ కూడా చేసి 100% రోడ్లుండే నియోజకవర్గంగా చంద్రగిరి నేను తీసుకుపోతా. దాంతోపాటు యువత దీంతో ఇదే కాకుండా యువతకి ఇంకా కొన్ని ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఉండొచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉండొచ్చు, ఓబీసీ కార్పొరేషన్ నుంచి లోన్స్ కానీ అన్ని విధాలుగా చంద్రగిరి నియోజకవర్గానికి నేను తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. ఆ రోజు ఎలక్షన్ ముందుకు ఏ విధంగా ప్రామిస్ చేశాను, ఈ రోజు కూడా అదే విధంగా ప్రామిస్ చేస్తున్నా. ముఖ్యంగా యువతకి మీడియా సోదరులు మీరందరూ కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అనేది చాలా వరకు తగ్గింది, ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. మన చంద్రగిరి నియోజకవర్గంలో అది లేకుండా చేసేదానికి మీరందరూ కూడా చేయి కలిపి మీ వంతైన సొంతం మనందరూ అన్నదమ్ముల్లాగా ఒక్కరోజు దానికి సంబంధించిన ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మనం క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని మీడియా సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి ఎక్కడైనా సరే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు తిరగచ్చు. నేను వారంలో 5 రోజులు 6 రోజులు మీకు అందుబాటులో ఉంటాను, చంద్రగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. మ్యాక్సిమం నెలలో 20 రోజులు 22 రోజులు కంటిన్యూ అందుబాటులో ఉంటున్నా. ప్రతిపక్షం ఏం మాట్లాడి నేను పట్టించుకోవట్లా. నా పని మా పెద్ద ఆయన గారు మా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు మాకు, నువ్వు ఎవడెన్నైనా మాట్లాడుకో, నీ లక్ష్యం చంద్రగిరి నియోజకవర్గం 30 సంవత్సరాల తర్వాత గెలిచావు, నువ్వు గెలిపి దాన్ని డెవలప్మెంట్ చేసే పాత్ర నువ్వు ఎంచుకో, నువ్వు పో అని చెప్పారు. అదే దేవుని తెలుతున్నా. మీరు కూడా సహకరించి ఎక్కడైనా చిన్న జరిగినా నా దృష్టి తండి, దాన్ని కూడా పరిశీలిస్తా. ఈ రేపు జరిగే జనవరి 3వ తేదీ జరిగే జాబ్ మేళాకి మీరందరూ కూడా వచ్చి మీకు సంబంధించినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా చెప్పి వాళ్ళందరికీ ఉంటే మనందరూ ఆ రోజు ఉదయం అక్కడి నుంచి ఉండి దాన్ని చేసే బాధ్యత తీసుకోవాలని మీడియా సోదరులందరూ కోరుకుంటూ, ప్రతి ఒక్క మీడియా సోదరులకి ఈ డిసెంబర్ నెల అయిపోతా ఉంది, మనకి రేపు ఎల్లుండు 2024 అందరికి మంచి ఇచ్చింది. రేపు వచ్చే 2025 సంవత్సరం కూడా మనందరూ కుటుంబాలు, మన రాష్ట్ర, మన ఊరు, మన మండలం, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలు మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.